వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశన్. తెలంగాణలో నవనిర్మాణ సభ రేపు జరగబోతోంది. అయితే ఈ సభకు సంబంధించి అటు తెలంగాణ నేతలు కొంతమంది అబ్జెక్షన్ చేసేటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం. ఈ నేపథ్యంలో జనసేన నెల్లూరుకు సంబంధించినటువంటి నేత కిషోర్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. కిషోర్, నవనిర్మాణ సభ అవసరం ఉందా తెలంగాణలో? మాకు అవసరం లేదు అనే విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు దీని మీద? జనసేనకి సంబంధించిన నవనిర్మాణ సభ పెట్టాలా వద్దా అన్నది అక్కడ జనసేన అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులు వారికి మద్దతు ఇచ్చే వారు ఆలోచించుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత సభ పెట్టాలనుకుంటారంటే ఒక అజెండా లేకుండా అక్కడ పెట్టాలనుకుంటారనేది ఆలోచించుకోవాలా. గతంలో పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ నాయకుల్ని ఒక నినాదం ఇచ్చారు, కాంగ్రెస్ నాయకుల్ని పంచి లోడగొట్టి కొడతానని చెప్పి. అరే ఎందుకురా ఇంత మాట అన్నారని చెప్పింది. ఈరోజైతే తెలంగాణలో పంచులు తడిసిపోయే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నాయకులు ఏం చేయాలో తెలియక పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద సభ ఇక్కడ పెడుతున్నారు. మనం ఉనికి కోల్పోతామేమో. ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వేదికగా పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ హటావో బీజేపీ దేశ్ బచావో అని నినాదం ఇచ్చారో, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని నినాదం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పతనం అయిపోయిన పరిస్థితి ఉంది. అదే కాంగ్రెస్ ఈరోజు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి అయితే ఉంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ సభ పెట్టబోతున్నారు. తెలంగాణలో ఎక్కడ పాతుకుపోతారన్న భయంతోనే ఈ విధంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన పరిస్థితి అయితే చూస్తే ఆయన ఒక సామెత చెప్పారు, నేను కూడా తెలుగులో ఒక సామెత చెప్పాను. మా ఇంట్లో పని పాట లేకుండా మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళు ఒకటి అంటారు, ఈదులో గాడిదికి వచ్చింది నీకు వయసు వచ్చింది కానీ తెలివి పెరగలేదని. ఒక మంత్రిగా పదవి చేస్తూ ఒక హోదాలో అదే ప్రజానాయకుడిగా పదవులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ సీఎంగా పదవులు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. ఆ గతంలో కూడా ఒక నాయకుడి గురించి బాడీ షేమింగ్ చేసావు. నీకు ఆ గాడిదికి ఇద్దరికి తెలివితేటలు లేవనేది ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నిన్నటి మీటింగ్లో చెప్పారు, ఏ కుల నాయకుడు మాట్లాడితే ఆ కుల నాయకుడితో, ఏ ప్రాంతీయ నాయకుడు మాట్లాడితే ఆ ప్రాంతీయ నాయకుడితో మాట్లాడే ఓల్డ్ ఏజ్ పాలిటిక్స్ మానేయండి. ఒక యంగ్ జన్ జీ కోసం మనం ఈరోజు నాయకత్వం వహిస్తున్నాం. వారి కళలను సాకారం చేసుకునేదానికి ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ మానేసి కొత్త తరం పాలిటిక్స్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో 11 రోజులు నేను అన్నం తినలేదన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఏ అర్హత ఉంది ఇక్కడ వచ్చి సభ పెట్టడానికి అని అడుగుతున్నారు. అలాగే ఏపీ తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే పవన్ కళ్యాణ్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని కూడా మాట్లాడుతున్నారు. రెండో క్వశ్చన్ ఫస్ట్ చెప్తానండి. ఏ రోజు కూడా ప్రాంతీయతత్వం వేరు చేసి చూపించలేదు పవన్ కళ్యాణ్ గారు. ఇది దేశం మొత్తం ఎరిగిన సత్యం. మనం రాష్ట్రాలుగా విభజించబడబాకండి, మనం అంతా భారతీయులం, దేశం సమగ్రత కాపాడాలి, దేశ ప్రజలందరూ కూడా ఒకటే అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు నడుస్తున్నారు. ఏ పార్టీలో అధికారం ఉంది అని కాకుండా రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ఎటువంటి పార్టీనైనా కలిసి తగ్గి ఆ ప్రాంతీయత ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడే దిశగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఆ తర్వాత 11 రోజులు నిరాహార దీక్ష చేసిందైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సరిగ్గా బాధ్యతలు ఇవ్వకుండా, సరిగ్గా పంపకాలు జరగకుండా ఆంధ్రప్రదేశ్ని నష్టపరిచారు అనే విధంగా 11 రోజులు అన్నం తిన్నారే కానీ మీ నోటికి వచ్చినట్టు దాన్ని డైలాగ్ కన్వర్షన్ చేసుకొని కట్ అండ్ ఎడిటింగ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ధైర్యంగా జనసేనని ఎదుర్కొనే ధైర్యం లేదు కాబట్టి ఈరోజు భయభ్రాంతులకు గురే మీరు ఈ పాలిటిక్స్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చండి. అంటే ఇంకొక మాట కవిత మాట్లాడడం జరిగింది, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి, ఏపీ పోలీసులు ఇక్కడికి వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తామంటే ఊరుకోము, గట్టిగా సమాధానం చెప్తామని కూడా చెప్తున్నారు. కవిత గారు మాట్లాడుతుంటే ఒక పార్టీ జెండా లేదు అజెండా లేదు ఆ మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. తప్పు చేస్తే భారతదేశంలో ఎవరికైనా ఒకటే చట్టం వర్తిస్తుంది. ఇక్కడ ఉన్నాం కదా అని తప్పు చేసేస్తే ఫారిన్కి సంబంధించిన ఎవరికైనా కూడా నష్టం వాటిల్తే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరగవచ్చు. ఈ న్యాయము చట్టం అనే బాధ్యతలు మర్చిపోయి ఒక నాయకురాలుగా పూర్తి అమాయకురాల్లాగా మాట్లాడుతున్నారు కవిత గారు. రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ముఖ్యంగా మంత్రిగా ఉన్న టైంలో మీరు దోచుకున్న కోట్లాది రూపాయలకి లెక్క చెప్పండి. తర్వాత జనసేన గురించి, తెలంగాణలోకి రానిచ్చడం గురించి మళ్ళీ ఆలోచిస్తారు. రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారు దిగ్విజయంగా సభ నిర్వర్తించబోతున్నారు. చేతనైతే తొడలు కొట్టిన వాళ్ళు ఎవరైనా కానీ ఆపొచ్చు అని చెప్పి నేను ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు అన్నట్టు ఆపే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందంటారా ఈ సభను?
ఆపాలనుకునే వాళ్ళు 10 మంది అండి. ప్రాంతీయ తత్వాలు, మత విద్వేషాలు, కులతత్వాలు రెచ్చగొట్టే వాళ్ళు పదుల సంఖ్యలోనే ఉంటారు. లక్షలాది అభిమానులు ఉన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా రాష్ట్రంలోనే కాదు భారతదేశం అంతటా కూడా అభిమానులు ఉండే పరిస్థితి అయితే ఉంది. ఎన్ని కోట్లు దోచుకుందాం, ఏ పనిలో ఎంత డబ్బు తీసుకుందాం అని కాకుండా పారదర్శకంగా పాలిటిక్స్ చేస్తూ 75 సంవత్సరాల నుంచి మర్చిపోయిన అభివృద్ధిని ప్రజల్ని ఉద్ధరిస్తూ ఒక మంచి గమ్యం వైపు ప్రయాణం చేస్తున్నారని చెప్పి దేశవ్యాప్తంగా ఉంది. దీన్ని ఎవరు నిలువరింపజేయరు. ముఖ్యంగా 10 మంది ఎవరైతే ఉన్నారో రాబోయే రోజుల్లో సిగ్గుపడాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని తెలియజేస్తున్నారు. అలాగే కవిత గారు ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇక్కడికి వచ్చి ఏమన్నా ఇబ్బందులు పెట్టారని చూస్తే ఏపీలో ఉండేటువంటి ఏపీ వాళ్ళ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆ విగ్రహాలన్నీ కూడా ప్యాక్ చేసి ఏపీకి పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. దీని మీద మీరు ఏమంటారు? ఖచ్చితంగా ఈమె మాట్లాడిన మాట ఏదైతే ఉందో ఆంధ్రలో ఉన్న వారి విగ్రహాలన్నీ ఎత్తేస్తాము అనేది, ఈ మాట విద్వేషాలు రెచ్చగొట్టేటట్టే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి అయితే లేదు. ఎన్నో రోజుల నుంచి మేము ఆయన ఫాలోయర్గా గమనిస్తూనే ఉన్నాం. ఒకవేళ అవతల వాళ్ళు రెచ్చగొట్టినా కూడా మీరు రెచ్చపోవద్దు. పవన్ కళ్యాణ్ గారిని పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఇప్పటం దగ్గర నిలువరింపజేయడానికి ఇప్పటం గ్రామాన్ని వైసీపీ వాళ్ళందరూ ధ్వంసం చేసినప్పుడు ఆ విజిట్కి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత చూసాం. అరే చేతులు కట్టుకొని తలలు పగిలిపోయినా పర్లేదు, ముందుకే నడవండి, వాళ్ళని ఎదిరించొద్దు అన్నారు. అంటే చట్టం పట్ల న్యాయం పట్ల అతనికి ఎంత నిబద్ధత ఉందనేది తెలియజేసుకోవచ్చు. ఖచ్చితంగా దేశ సమగ్రత కోరుకునే ఒక ముఖ్య నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు విద్వేషాలు రెచ్చగొడతారనేది హాస్యాస్పదమైన మాట. ముఖ్యంగా మీరే రెచ్చగొడుతున్నారని మరొక మాట కూడా చెప్పడం జరిగింది. బీజేపీ ఎలా ఆడిస్తే అలా ఆడతారు, ఏ డ్రెస్ వేయమంటే ఆ డ్రెస్ వేసుకుని వెళ్తారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. ఇందాకే చెప్పారండి, గాడిదకి ఆయనకి ఇద్దరికి బ్రెయిన్ లేదు. ప్రొఫెషన్ని అవమానించే పరిస్థితి ఎవరు తీసుకురాకూడదు. ముఖ్యంగా మంత్రిగా వ్యవహరిస్తున్న మీరు ఆయన జీవనాధారం ఏదైతే ఉందో దాన్ని హాస్యాస్పదం చేయడం నిజంగా మీకు సిగ్గుచేటు. ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశాన్ని ప్రపంచ స్థాయిలో గర్వించదగ్గ నాయకుడిగా లీడ్ చేస్తూ ఒక యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో కూడా కొరత లేకుండా ఈ పెట్రోలియం వాటిలో అయితే ముందుకు తీసుకెళ్లే నాయకుడితో నడవడం తప్పు అనే విధంగా మీద ఉంది. ఇక్కడ మీ గోష్ఠ తప్పిస్తే ఇంకేం జరగట్లేదు. మీ వ్యతిరేకత, మీ విమర్శ పవన్ కళ్యాణ్ గారు అక్కడ బలపరుస్తారని చెప్పి భయం తప్పిస్తే ఇంకేం జరగడం లేదు. వ్యక్తిగత విమర్శలు మానుకోండి. ఇంత వయసు వచ్చింది, గాడిదలాగా ప్రవర్తించొద్దని మరొకసారి మనవి చేసుకుంటాను. సో మొత్తానికి తీసుకుంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ వస్తే భయపడేటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ నేతలు. అందుకనే ఆయన రాకను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సభ జరిగి తీరుతుంది అంటున్నారు జనసేన నేత కిషోర్. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్, టీవీ నెల్లూరు.